అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనలో కొన్ని లక్షణాలు అనేవి మనకి తెలియకుండానే మనల్ని దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క ఆలోచనలకు, మరి ముఖ్యంగా మనం మరణించిన తర్వాత చేరుకోబోయే నిత్య జీవానికి దూరం చేస్తూ ఉంటాయండి. కొన్ని క్రియలు అనేవి మనం గమనించకుండానే మన హృదయంలో నాటుకుపోయి వేరు పారి మన హృదయం నిండా కూడా ఒక స్వభావం అనేది మనలో ఏర్పడుతూ ఉంటుందండి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే మనలో కొన్ని ఆశలు అనేవి దురాశలుగా మనం మార్చుకుంటూ ఉంటాం. ఆ దురాశలు అనేవి పెరిగి 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 గర్భం ధరించి పాపాన్ని కనగా పాపం పరిపక్వమై మరణాన్ని రిజల్ట్ ఇస్తుంది. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ మనలో మనం రిమూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటివారిని మనం చూసి ఎదుటివారిలో తప్పులు వెతికి ఆ తప్పుల్లో నుంచి మనం వారికి తీర్పు తీరుస్తూ ఉంటామండి. అది మన తల్లిదండ్రుల విషయంలో అవ్వచ్చు, మరి చిల్డ్రన్ విషయంలో అవ్వచ్చు, రిలేటివ్స్ విషయంలో అవ్వచ్చు, ఫ్రెండ్స్ విషయంలో అవ్వచ్చు, సహోదరుల విషయంలో అవ్వచ్చు. ఏదైనా కానీ మనం ఎలా మాట్లాడుతూ ఉంటామంటే, మనం మాత్రం పర్ఫెక్ట్ రైటియస్ పర్సన్ లాగా, మనం మాత్రం నీతిమంతుల్లాగా, అసలైనటువంటి దేవుడు చెప్పినటువంటి నీతిమంతుల్లా మనల్ని మనం ఊహించుకుంటూ, వారు అలాంటి వారు కాదు, వాళ్ళు అలాంటి పాపాలు చేస్తూ ఉంటారు, వారు తప్పకుండా నరకానికి వెళ్ళిపోతారు, వీరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ఈ తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు ఉన్నాయి, ఈ తప్పులు ఉన్నాయని మనం ఏం చేస్తూ ఉంటాం అంటేనండి, ఎదుటివారిలో ఉన్నటువంటి తప్పుల గురించి ఎల్లప్పుడూ మాట్లాడుతూ వాళ్ళని తగ్గిస్తూ మనల్ని హెచ్చించుకుంటూ వారి విషయంలో మనం తీర్పు తీరుస్తూ ఉంటామండి. అది ఏమైపోతుందయ్యా అంటే మనం నరకానికి వెళ్ళిపోయే విధంగా దారితీస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, ఏదైనా ఒక సంఘటన మనం చూసినప్పుడు, ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఎదుటివారిలో 100 తప్పులు ఉన్నాయా లేదా అనే దానికంటే కూడా మనం గమనించుకోవాల్సింది మన దాంట్లో మన వంతు బాధ్యతలో మనం ఎక్కడ లోపించాము, మనం ఎక్కడ దెబ్బతిన్నాం అనేది మనం చూసుకోవాలండి. ఎక్కువగా మనం ఆఫీసెస్లో కానీ, లేదంటే మనం ఎక్కడ వర్క్ చేసినా కానీ, మనం ఉన్నా కానీ ఆ ప్రదేశాల్లో ఎక్కువగా మనం ఇలాంటివి కలిగి ఉండే లక్షణాలని మనం గమనించుకోవచ్చు. లేదా మన మీద ఇతరులు చెబుతున్నప్పటికి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, వారు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారని క్రాస్ చెక్ చేసుకొని, వారు చెబుతున్నారు అని వాళ్ళని మనం విమర్శించి, లేదా ఆ విమర్శ కాస్త తప్పులెత్తి చూపించే విధంగా మారి, ఆ తప్పులెత్తి చూపించేది కాస్త తీర్పు కిందకు మారి, మనం దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని యొక్క సిస్టమ్కి మనం విరుద్ధంగా వెళ్తూ ఉన్నామండి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూస్తే మొదట వచ్చిన మనం చూడొచ్చండి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. 3వ వచ్చిన మనం చూస్తే, నీ కంటిలోనున్న దూలమును ఎంచక. మొట్టమొదటగా ఎదుటివారి తప్పులు వెతకటం అనేది దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. ఎదుటివారి తప్పుల్ని వెతకవలసిన అవసరం ఏంటి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఎవరైనా కానీ వ్యక్తిగతంగా ఆత్మ సంబంధమైనటువంటి శోధనలో చిక్కుకొనినప్పుడు మనం ఏం చేయాలి అంటే, సాత్వికమైనటువంటి మంచి మనస్సుతో అతని దారికి తీసుకొని రావాలని దేవుడు చెప్పారు. కానీ వాళ్ళని ఎత్తి చూపి, ఎత్తి పొడిచి, నువ్వు ఎలాంటి వాడివి, అలాంటి దానివి, అలాంటి అమ్మాయి, అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని మనం వాళ్ళని కాకులు పొడిచినట్టుగా పొడవమని దేవుడు ఎక్కడా చెప్పలేదండి. ఆ పొడిచిన దగ్గరతో ఆకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, మనం కన్ఫర్మ్ చేసేస్తామండి, నువ్వు అసలు పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదని చెప్పేసి మనం ఆ పర్టికులర్ పర్సన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటేనండి, గాయపరుస్తూ తీర్పు తీరుస్తూ ఉంటామండి. అందుకంటున్నారైనా, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసు చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసు తీసుకువేమని చెప్పనేలా అంటున్నాడు. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకున్నాము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసివేటి నీకు తేటగా కనబడండి. మొట్టమొదటగా ఎదుటివారిలో తప్పులు చూడాలి అనే ఈ థింకింగ్ అనేది మొట్టమొదటగా మనం రిమూవ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఏదైనా ఒకటి జరిగినప్పుడు, దేవునికి విరుద్ధమైనటువంటి జరిగినప్పుడు, ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే కనుక మొదట నువ్వు చెక్ చేసుకోవాల్సింది,
నాలో ఏముందనేది మొట్టమొదటిగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎదుటివారు ఎలా ఉన్నా కానీ, ఎదుటివారు ఎంత ప్రేరేపించినా కానీ మనం పాపం చేయకూడదు. ఎదుటివారు ఎలా ఉన్నా కానీ, ఎదుటివారు ఎంత మనల్ని పురుకొల్పినా కానీ మనం పాపంలో పడిపోకూడదు. అదే దేవుడి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అప్పట్లో మనం గమనించవచ్చు, ఆది కాండం దగ్గర నుంచి మనం గమనించినట్లయితే, ఆదామా నువ్వెందుకు పండు తిన్నావయ్యా అంటే, నాతో ఉండుటకు నీ స్త్రీ, నువ్వు ఇచ్చావు కదా నాతో ఉండటానికి స్త్రీ, ఈ స్త్రీ అని ఆమె మీద నడతాడండి. అంటే మనం ఏం చేస్తున్నామంటే, మనం తప్పు చేసినప్పుడు వెంటనే ఇదిగో వీళ్ళు నన్ను ప్రేరేపించారు, వాస్తవంగా నేను చాలా మంచి అబ్బాయినండి, నేను చాలా ఐఎమ్ వెరీ గుడ్ బాయ్, కానీ ఇదిగో ఆ పర్సన్ నన్ను అలా చేయటం వల్ల నేను అలా చేయాల్సి వచ్చిందండి, నిజంగా నేను చాలా మంచివానండి, అసలు నా గురించి మీకు తెలియదండి అని చెప్పేసి ఎదుటి వారి మీద మనం నడతాం. చూసావా, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి. వాళ్ళు మంచోళ్ళు కదా, వీళ్ళు మంచోళ్ళు కదని ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ తప్పులను ఎత్తు చూపుతూ అక్కడి నుంచి తీర్పు తెచ్చే స్థాయికి మనం వెళ్ళిపోతూ ఉంటామండి. కానీ ఒక సిన్ మనం చేసినప్పుడు, లేదా ఒక పాపంలో మనం పడిపోయినప్పుడు మనం గమనించాల్సింది, ఎదుటివారు మనల్ని ప్రేరేపించారు, ఎదుటివారు మన పురుకుల పడిన వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టకుండా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తీర్పులు తీర్చకుండా మనం ఏం చేయాలి అంటే, నేను అలాంటి వాడిని, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, 100 మంది 100 రకాలుగా 100 భారాలు నీ మీద పెట్టి నిన్ను ప్రేరేపించిన పురుకొలిపినా కూడా నువ్వు పాపము తట్టు తిరగొద్దని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు మనం ఎందుకని వాళ్ళ మీద వీళ్ళ మీద నెడతా ఉంటున్నామండి. మరొక వచనం మనం చూస్తే రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూడొచ్చండి. రామపత్రిక 2వ అధ్యాయము 22వ వచనం కనుక మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ కూడా ఒక సందర్భం మనకు కనబడుతుందండి. వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించెదవా. చూసారా, అంటే ఏంటంటే ఎదుటి వారికి మాత్రం ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ మనం పాపంలో పడకూడదని చెబుతూనే నీవు మాత్రం పాపంలో పడిపోతున్నాం కదా. కనుక చెల్లెమ్మ తమ్ముడ, ఎప్పుడు కూడా నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే, దేవుని యొక్క సేవకునిగా దేవుని యొక్క వాక్యానుసారంగా ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, అది ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి వైపే చూస్తూ గురి యొద్దకే మనం పరిగెత్తాలి, కానీ మనం పాపం చేయకూడదు. మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్, ఎదుటివారు ఒకవేళ ఆత్మ సంబంధంగా ఎక్కడైనా కానీ దెబ్బతిని ఉంటే వారిని సాత్వికమైన మంచి దారితో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, కానీ వారి గురించి మనం తీర్పు తీర్చి ఆయన ఉగ్రతకు మనం పాత్రలు కాకూడదు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు, ప్రేమించారు తండ్రి. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా ప్రేమించండి. మీ కొరకు తండ్రి అనేకమైన విషయాలు మేము ధ్యానించుకొని మా యొక్క జీవితాలు సరిచేసుకునే విధంగా తండ్రి ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తూ మా యొక్క దినచర్యలో తండ్రి మాకు తోడుగా నడిపిస్తున్నారు తండ్రి. ప్రభు ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంగిన వారి హృదయాన్ని మాత్రం మీరు బలపరచండి, లేవనెత్తండి, స్థిరపరచండి తండ్రి. దేవా పరిశుద్ధుడా తండ్రి, నమ్మకంగా యథార్థంగా మీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ జేసీ చర్చ్ పరిచర్యలో ప్రభు పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి, బలపరచండి తండ్రి. తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి పెట్టుకుని తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.